హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం పైథాన్లో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఇన్ అన్ అరే అనే టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా మనము లార్జెస్ట్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఒక అరే అనేదాన్ని తీసుకున్నాము. సో దానికంటూ ఒక కోడ్ అనేది రాసుకున్నాం. సో ఏంటి, ఫర్ ఐ ఇన్ అరే. సో దీనికి మనము అరే అనే ఒక వేరియబుల్లో దీన్ని స్టోర్ చేసామన్నమాట. సో దానికి అరే, ఓకేనా. సో అరే అంటే ఏంటంటే ఒక వేరియబుల్. సో అక్కడ మీరు ఏదైతే వేరియబుల్ తీసుకున్నారో ఆ నేమ్ రాసుకోవచ్చు. సో ఇక్కడ ఐ అనేది ఏంటంటే, సో లూప్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇటరేట్ అవుతున్నప్పుడు మనం ఒక్కొక్క ఐ అనేది ఇస్తాం. సో ఫస్ట్ సార్ లూప్ అనేది ఇటరేట్ అయ్యే వరకు అది 2, తర్వాత 10, తర్వాత 5, తర్వాత 11, 12 అలాగా ఐ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఇటరేషన్కి ఒక్కొక్క నెంబర్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఫస్ట్ ఐ ఏంటి 2 అనేది తీసుకుంటాం. సో నార్మల్గా ఇనీషియల్గా మనం 2 వేరియబుల్స్ తీసుకుంటాం. ఏంటంటే ఫస్ట్ ఒకటి, నెక్స్ట్ సెకండ్ ఒకటి. ఈ ఫస్ట్కి సెకండ్కి కూడా ఇనీషియల్గా మనం ఏమి ఇస్తాము అంటే అరే అనుకున్నాం కదా ఈ వేరియబుల్ని. సో అరే ఆఫ్ 0 అనేదాన్ని తీసుకుంటున్నాం అన్నమాట. సో ఎందుకు అంటే, సో ఫస్ట్ ఇనీషియల్గా అరే ఆఫ్ 0. సో అరే ఆఫ్ 0లో వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. అంటే ఫస్ట్లో వాల్యూ ఎంత ఉన్నట్టు, 2 ఉన్నట్టు. అదేవిధంగా సెకండ్లో కూడా ఎంత ఉన్నట్టు, వాల్యూ 2నే ఉన్నట్టు. ఎందుకంటే ఆ రెండింటికి కూడా మనం అరే ఆఫ్ 0 అనేదాన్ని అసైన్ చేసాం కాబట్టి ఆ రెండిట్లో కూడా ఇనీషియల్గా వాల్యూ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమని చెప్తుంది, ఇఫ్ ఐ గ్రేటర్ దెన్, ఇక్కడ ఏంటి ఇఫ్ ఐ గ్రేటర్ దెన్ ఫస్ట్ అయితే. సో ఇప్పుడు ఐ ఎంత, మనకి ఫస్ట్ ఐ ఎంత 2, అవునా. ఫస్ట్ ఐ అనేది ఇక్కడ ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ 2 అనేది గ్రేటర్ దెన్ ఫస్ట్ అయితే. సో ఫస్ట్ వాల్యూ ఇక్కడ ఎంత, ఫస్ట్ వాల్యూ కూడా 2ఏ. సో 2 గ్రేటర్ దెన్ 2ఆ, అవునా కాదు. అలా అనేసి అప్పుడు ఇఫ్ బ్లాక్ నుండి బయటకు వచ్చేస్తే అప్పుడు ఇక్కడ ఇంకొక ఇఫ్ బ్లాక్ ఉంది. సో ఇప్పుడు ఇంకొక ఇఫ్ బ్లాక్ అనేది చెక్ చేస్తాం. ఇక్కడ ఏం చెక్ చేస్తాం, ఐ అనేది గ్రేటర్ దెన్ సెకండ్ అవ్వాలి. సో ఇక్కడ ఐ అనేది ఎంత, 2, సెకండ్ కూడా 2ఏ. సో 2 గ్రేటర్ దెన్ 2 అవునా కాదా, కాదు. కాబట్టి ఈ రెండు లూప్స్ కూడా మనకి ఇక్కడ రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. కాబట్టి మనం ఫస్ట్లోనే 2, అదేవిధంగా సెకండ్లో కూడా 2 అనేది ఇనీషియల్గా అలానే ఉంచేస్తున్నాము. సో ఈ లూప్ అంటే 2ని ఐగా తీసుకున్నప్పుడు ఏమీ కూడా చేంజ్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఐ అనేది ఎంత, 10. ఇప్పుడు 10 తీసుకుంటాం. సో 10 గ్రేటర్ దెన్ ఫస్ట్. సో ఫస్ట్ వాల్యూ ఎంత, 2. సో 10 అనేది 2 కన్నా పెద్దదా చిన్నదా, సో పెద్దదే. కాబట్టి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై అయింది కాబట్టి అది ఏంటి, బ్లాక్ లోపలికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు సెకండ్ ప్లేస్లోకి ఏమవుతుంది, ఫస్ట్ వస్తుంది. అంటే సెకండ్ ఈక్వల్ టు, ముందు మనకి సెకండ్లో ఎంత ఉంది, 2 ఉంది. సో ఇప్పుడు ఫస్ట్లో ఏదైతే వాల్యూ ఉందో అది సెకండ్లోకి వచ్చేస్తుంది. సో మనకి ఫస్ట్లో ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. కాబట్టి అది సెకండ్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్లోకి ఏ వాల్యూ వస్తుందంట, ఫస్ట్ ఈక్వల్ టు ఫస్ట్లోకి ఏ వాల్యూ వస్తుంది, ఐ వాల్యూ వస్తుంది. మరి మనం ఇక్కడ ఐ ఎంత తీసుకున్నాము, 10 తీసుకున్నాము. కాబట్టి ఫస్ట్లోకి 10 వస్తుంది. అర్థమైందా ఇది ఎలా తీసుకున్నాము ఏంటనేది. సో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్తుంది. మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్ళినప్పుడు ఈసారి ఐ వాల్యూ ఎంత, 5. సో ఈసారి ఐ, సో 5 గ్రేటర్ దాన్ ఫస్ట్, ఐ గ్రేటర్ దెన్ ఫస్ట్. ఈసారి ఫస్ట్లో వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. సో 5 గ్రేటర్ దెన్ 10 అవునా కాదా. సో 5 అనేది 10 కన్నా చిన్నది, పెద్దది కాదు. కాబట్టి ఈ కండిషన్, ఈ బ్లాక్ అనేది సాటిస్ఫై అవ్వదు. కాబట్టి అప్పుడు మళ్ళీ ఈ బ్లాక్లోకి వస్తాం. సో ఇఫ్ ఐ అనేది గ్రేటర్ దెన్ సెకండ్, అంటే ఐ అనేది ఎంత, 5 గ్రేటర్ దెన్ సెకండ్ ఎంత, 2. సో 5 అనేది గ్రేటర్ దెన్ 2 అవునా కాదా, అవును. కాబట్టి ఇది అనేది సాటిస్ఫై అయింది. సో ఐ గ్రేటర్ దెన్ సెకండ్ అండ్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫస్ట్. ఐ ఎంత, 5, మనకి ఫస్ట్ ఎంత, 10, రెండు నాట్ ఈక్వల్ టు. కాబట్టి ఈ కండిషను సాటిస్ఫై అయింది, ఈ కండిషను సాటిస్ఫై అయింది. కాబట్టి మనం లూప్లోకి ఎంటర్ అవుతాం. సో ఇక్కడ బ్లాక్లోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఏమని చెప్తుంది, సెకండ్ని ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. సో సెకండ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నారు, ఐ. సో ఐ వాల్యూ మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం, ఐ ప్లేస్లో ఎంత తీసుకున్నాం, 5 తీసుకున్నాం. ఇప్పుడు సెకండ్ అనేది ఎలా అప్డేట్ అయింది, 5గా అప్డేట్ అయింది. ఫస్ట్ ఎంత, 10, సెకండ్ ఎంత, 5.
5. ఇంక ఇక్కడ 2 ఉండదు, ఎందుకంటే సెకండ్ ఇక్కడ అప్డేట్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ ఐ, ఈసారి ఐ ఎంత 11. సో ఐ వాల్యూ ఎంత 11 గ్రేటర్ దెన్ ఫస్ట్. ఐ గ్రేటర్ దెన్ ఫస్ట్ అని కదా, 11 గ్రేటర్ దెన్ ఫస్ట్ వాల్యూ ఎంత 10. సో 11 గ్రేటర్ దెన్ 10 అవునా కదా, అవును. కాబట్టి ఈ బ్లాక్ అనేది ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. కాబట్టి ఇప్పుడు సెకండ్ వాల్యూ ఏమవ్వాలి, సో సెకండ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, ఫస్ట్ అవ్వాలి. అంటే ఫస్ట్లో ఎంత వాల్యూ ఉంది 10 ఉంది, కాబట్టి ఈ 10 ఇప్పుడు ఏమవ్వాలి, సెకండ్లోకి వెళ్ళిపోవాలి. మరి ఫస్ట్ ఏమవ్వాలి, ఫస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లేస్లోకి ఏమవ్వాలి, ఐ వెళ్ళిపోవాలి. మరి ఇక్కడ మనం తీసుకున్న ఐ వాల్యూ ఎంత 11, ఓకేనా. సో సెకండ్లోకి 10 వస్తుంది, ఫస్ట్లోకి మనం తీసుకున్న ఐ వస్తుంది. సో నెక్స్ట్ అయిపోయింది కదా, ఈ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్తుంది. ఈసారి ఐ వాల్యూ ఎంత వచ్చింది, ఈసారి ఐ వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత 12. సో 12 గ్రేటర్ దాన్ ఇక్కడ ఏంటి ఫస్ట్. సో ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది మనకి, ఫస్ట్ ఎంత ఉంది 11 ఉంది. సో 12 గ్రేటర్ దాన్ 11 కాదు, 12 పెద్దది కదా. సో అవును, 12 గ్రేటర్ దాన్ 11 అవునా కాదా, అవును. కాబట్టి మళ్ళీ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఈ బ్లాక్లోకి వస్తుంది. 12 గ్రేటర్ దాన్ 11 అయింది కాబట్టి ఈ బ్లాక్లోకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏమవ్వాలి, మళ్ళీ సెకండ్ ఫస్ట్ అప్డేట్ అవుతున్నాయి. సో సెకండ్ ఏమవ్వాలి, ఫస్ట్లో ఏదైతే వాల్యూ ఉందో అది సెకండ్లోకి రావాలి. సో మనకి ఫస్ట్లో వాల్యూ ఎంత ఉంది 11 ఉంది, కాబట్టి ఆ 11 అనేది ఇప్పుడు సెకండ్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ ఏమవ్వాలి, ఐలో ఏదైతే వాల్యూ ఉందో అది ఫస్ట్లోకి రావాలి. మరి ఐలో ఏ వాల్యూ ఉంది, ఇప్పుడు 12 ఉంది, కాబట్టి ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, బ్లాక్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ బ్లాక్ సాటిస్ఫై అవ్వదో అప్పుడే ఈ బ్లాక్ చెక్ చేయాలి. ఇది సాటిస్ఫై అయితే ఈ బ్లాక్ని చెక్ చేయకూడదు. మీరు అనుకోవచ్చు ఇది ఒకటే చెక్ చేస్తున్నారు, ఇది చెక్ చేయట్లేదు ఏంటి అని. ఇది ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో అప్పుడు సెకండ్ బ్లాక్లోకి వెళ్ళవసరం లేదు. ఇది ఎప్పుడైతే సాటిస్ఫై అవ్వదో అప్పుడే ఈ బ్లాక్ సాటిస్ఫై చేయాలి, అప్పుడే దీన్ని చెక్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ ఏమైంది, ఐ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్తాం. సో ఫర్ లూప్లోకి వెళ్ళి ఇంకా ఏమైనా ఐ ఉందా లేదా చెక్ చేస్తాం. ఇంకేదైనా ఐ ఉందా, లేదు. కాబట్టి ఇక్కడతో ఐ వాల్యూస్ అనేవి అయిపోయినట్టే. సో లాస్ట్లో మనకు వచ్చేసరికి సెకండ్ ప్లేస్లో ఎంత ఉంది 11 ఉంది, ఫస్ట్ ప్లేస్లో 12 ఉంది. మనం ప్రింట్ ఏం చేస్తున్నాం, సెకండ్ చేస్తాం. సో సెకండ్ చేస్తున్నాం కాబట్టి మనకేం ప్రింట్ అవ్వాలి 11. సో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఇన్ అన్ ఎరే అంటే మామూలుగా తీసుకున్నట్టయితే మాన్యువల్గా 2, 10, 5, 11, 12లో ఫస్ట్ లార్జెస్ట్ ఏంటి 12, సెకండ్ లార్జెస్ట్ ఏంటి 11. సో మనం ప్రోగ్రామ్ అంతా చేసినప్పుడు మనకేమొచ్చింది 11 వచ్చింది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడే మనము మొత్తం కూడా నేను ఏదైతే ఉందో ఆ కోడ్ అంతటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఏం తీసుకున్నాను, ఎరే అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, దాంట్లో నేను ఒక ఎరే అనే దాన్ని స్టోర్ చేసుకున్నాను. సో 2, 10, 5, 11, 12 అనే వాల్యూస్ తీసుకున్నాను. సో ఎరే కాబట్టి దీంట్లో ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. సో స్టార్టింగ్ 0 నుండి 0, 1, 2, 3, 4 వరకు అలా ఉంటాయి. మనం ఎన్నైతే వాల్యూస్ తీసుకుంటో అంత రేంజ్ వరకు ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను మామూలుగా ఫస్ట్ ఏం చేశాను, ఫస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, సెకండ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. వాటిలోన ఇనిషియల్గా ఎరే ఆఫ్ 0 వాల్యూ అనే దాన్ని స్టోర్ చేసుకున్నాను. ఎరే ఆఫ్ 0 వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఇనిషియల్గా 2. సో 2 కదా. తర్వాత ఏం చెప్పాను, ఫర్ ఐ ఇన్ ఎరే అని తీసుకున్నాము. సో ఒక్కొక్క లూప్కి ఒక్కొక్క ఐ వాల్యూ అనే దాన్ని తీసుకుంటాము అని చెప్పాను. సో అదేవిధంగా ఐ గ్రేటర్ దెన్ ఫస్ట్, ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి ఇవి మనం చేస్తాము. అదేవిధంగా ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు ఈ బ్లాక్లోకి వస్తాము. ఈ బ్లాక్లోకి వచ్చి ఈ కండిషన్ చెక్ చేస్తాం. ఈ కండిషన్ చెక్ ఒకవేళ సాటిస్ఫై అయితే అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ లోపలికి వచ్చి ఈ బ్లాక్లో వచ్చి ఈ సెకండ్ అనే దాన్ని అప్డేట్ చేస్తాం. సో లాస్ట్లో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయాక ఐ అంతా కూడా అయిపోయిన తర్వాత మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, సెకండ్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాము అని చెప్పుకున్నాం కదా. సో ఒక్కసారి ఇప్పుడు నార్మల్గా మనం మాన్యువల్గా చేసినప్పుడు మనకి 11 అనేది అవుట్పుట్గా వచ్చింది. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏ అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూస్తారు కదా మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 11 అనేది అవుట్పుట్ వచ్చింది. సో ఈ విధంగా మనము సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో దిస్ ఇస్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.